ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ ఎటువంటి కష్టం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఇన్ని రోజులుగా నిన్ను పట్టి పీడిస్తున్న ఈ దుష్ట శక్తిని తరిమి కొట్టే ఉపాయం చెప్తాను తల్లి. ఈ శాపం వల్లే నీకు ఇన్ని కష్టాలు అని మనకు బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలని అంటున్నారో ఆయన మాటలోనే విందాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశాన్ని విందామా. మరి బిడ్డ, ఎన్నో రోజులుగా నీ కోరికలు, నీ కలలు నెరవేరడం లేదని ఎంతో దిగులుగా ఉన్నావు కదా. నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. నువ్వు ఊహించని దానికంటే ఈ సాయి అయిన ఈ తండ్రి ఎన్నో రెట్లు నిన్ను అనుగ్రహించబోతున్నాడు. దీని గురించి అయితే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా సతమతమవుతూ మదన పడుతూ ఉన్నావో అందుకు తగినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలను నీకు నేను సందేశం రూపంలో అందించబోతున్నాను తల్లి. నేను నీకు పంపించిన సందేశం విని నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకో. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరమే లేదు. నీ కష్టాలు తీరడం లేదని, నీ సమస్యలు ఇంకా తీరడం లేదని నువ్వు దేని గురించి కూడా బాధపడనవసర అవసరమే లేదు. నీకు జరిగినటువంటి ప్రతి దానికి కూడా, అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నిన్ను బాధ పెట్టిన వారు నీకు ప్రతి దాంట్లో ఎదురు పడుతూనే ఉంటారు. నిన్ను ఎప్పుడు కూడా హేళన చేసి అవమానించేవారు కూడా ఉంటారు. అందరూ కూడా ఎటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. బిడ్డ, నీకు రాబోయేటువంటి విషయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు కదా. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేసే ప్రయత్నాల్లో వారు లాభాలు పొందలేరు. నిన్ను అవమానించవచ్చు. ప్రతి విషయంలో కూడా నీకు అడ్డుపడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉంటూ ఓర్పుగా ఉండు. వారు చేసే ప్రతి ఒక్కటి కూడా నీకు నేను తెలిసి బయటపడకుండా ఉండు. ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా సరే, ఎప్పుడైనా సరే అపాయం కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. అటువంటి దుష్ట శక్తుల నుండి కూడా నిన్ను దూరం చేసే బాధ్యత నాదే. నీ ముందు మంచిగా ఉంటూ నటిస్తూ నీ వెనుక కీడుని తలపెట్టాలని అనుకుంటున్నారు. నువ్వు కూడా అంతే తెలివితేటలుగా, జాగ్రత్తగా, ఎత్తుకు పై ఎత్తు ఉండి వాటి నుంచి బయటపడేలా ఉండాలి. వారికి తప్పకుండా నేను బుద్ధి చెప్పే తీరుతాను. బాబా, నాకు చాలా భయంగా ఉంది. అలాంటి వారి నుంచి నువ్వే కాపాడాలి. నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నిన్ను ఒంటరిగా ఎలా విడిచిపెడతాను చెప్పు. ఎప్పటికీ కూడా నువ్వు నా బిడ్డవే. నువ్వు నన్ను గమనించడం లేదు అంతే. నువ్వు నన్ను కాపాడాలి తండ్రి అని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడగాల చెప్పు. తల్లిదండ్రులు బిడ్డలను ఆపద సమయంలో ఉంటే కాపాడరా చెప్పు. నాకు తెలియకుండా ఉంటుందా? నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు తండ్రి అని అంటున్నావు. అసలు ఎందుకు విడిచిపెడతాను తల్లి? నిన్ను ఇష్టపడేవారు, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా ఒక్క క్షణమైనా విడిచిపెట్టి ఉంటారేమో కానీ నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి ఉండను. నువ్వు ధైర్యాన్ని అయితే ఎప్పుడూ కోల్పోవద్దు. నిన్ను ఎవరైతే అవమానించి బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పి తీరుతాను. నువ్వు మాత్రం ఎత్తుకు పై ఎత్తుగా ఉండాలి. అంటే తెలివితేటలను ప్రదర్శిస్తూ ఎప్పుడు కూడా ఇతరులతో మాట పడకూడదు అనే లక్ష్యాన్ని నువ్వు పెట్టుకోవాలి. అందుకు నువ్వు ఒక పని చేయాలి. మరి నువ్వు పని చేస్తున్నప్పుడు ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఆ పనిపై ధ్యాస పెట్టి ఇంకాస్త ముందుకు నడిచేలాగా చేసుకోవాలి.
నువ్వు ఏ పనినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తున్నావో ఆ పని పైన ధ్యాస పెట్టి అందులో ఇంకా మంచి ఆర్థిక లాభం పొందాలని ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి. అలా కాకుండా ఇంకా వేరే పనికి చేరితే మాత్రం ఇంకా మంచి లాభం వస్తుందేమోనని ఉన్న పనిని వదులుకొని కొత్త పనిలో మాత్రం ఎప్పుడు కూడా చేరకు. ఎందుకంటే ఈ పనిని నేర్చుకోవడానికి నీకు ఎంతో సమయం పట్టింది. కొత్త పనికి వెళ్తే మాత్రం మళ్ళీ నువ్వు నీ పనితత్వాన్ని మొదలు నుంచి మొదలు పెట్టాలి. అలా చేయడం వలన నీకు సమయం వృధా అవుతుంది కదా. అందుకే కాబట్టి ఉన్న పనినే మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటే నీకు ఎప్పటికైనా ఒక లాభదాయకమైన ఆర్థిక సహాయాన్ని నువ్వైతే పొందగలవు. కొంతమంది కర్మఫలాలు తెచ్చుకుంటూ ఉంటారు ఇతరులను బాధ పెట్టడం వలన. కర్మఫలం అయితే కొన్ని మీరుగా తెచ్చుకునేవిగా ఉంటాయి. అది కూడా భగవంతుడే చేస్తున్నాడని ఆయనను నిందించడం ఒక మూర్ఖత్వం కదా. మీరు తెలుసుకోవడంలోనే ఆలస్యం అవుతుంది. మీ కర్మఫలం తీరకపోవచ్చు. అంతవరకు కూడా మీరు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఏదైనా ఒక కష్టం మీ దగ్గరకు వస్తుందని కనిపిస్తే చాలు, ఆ కష్టాన్ని మీ ముందున్న సాయి తీరుస్తాడని మీరు అనుకోండి. ఖచ్చితంగా నేను మీకు సహాయపడతాను. ఎప్పుడూ కూడా మనము కష్టాల నుంచి బయటపడేందుకు పరిష్కారం మాత్రం ఎందుకు ఆలోచించరు మీరు? ప్రతి దానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారం గురించి ఆలోచించకుండా భయపడుతూ ఉంటే కనుక ఆ భయం ఇంకాస్త భయంగా మారిపోయి మిమ్మల్ని సతమతమయ్యేలాగా చేస్తుంది. ఏ దానినైనా ధైర్యంతో ఎదుర్కోవాలని మీకు నేను చెప్తున్నాను. ముందు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించుకో బిడ్డ. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ప్రతి పనికి నీకు అడ్డుగా నిలబడుతున్నారో వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేను చెప్తాను. నువ్వు ఏమాత్రం కూడా గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించకు. కోపంగా మాట్లాడకు. ప్రేమతోనే ఉండు. ఇతరులపై ప్రేమతోనే వారిపై గెలుపును సాధించాలి. నువ్వు కలలు కనేటువంటి జీవితం తప్పకుండా నీకు నెరవేరుతాయి. తప్పకుండా ఈ సాయి తండ్రి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు నువ్వు చేయకుండా, నువ్వు దేనికి భయపడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక మరలా ఆలోచించుకుంటూ అసలు నీరసపడొద్దు. నీ వెంట ప్రతిక్షణం కూడా నేను తోడుగా ఉంటాను కదా. నీ మనసుకు భయం కలిగినా, లేదంటే నీ మనసుకు ఒంటరిగా ఉన్న బాధ కలిగినా సాయి అని పిలిస్తే చాలు, వెంటనే ఎక్కడ ఉన్నా ఏ సప్త సముద్రాలైనా దాటి నీ వద్దకు వచ్చి నేను నీ పక్కనే నిలబడతాను. నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. కాకపోతే కొంచెం ఆలస్యం జరిగిందని నువ్వు అసలు బాధపడొద్దు. విజయాన్ని ఎప్పటికీ నువ్వు అందుకుంటావు. నీ మనసుకు ఒక సంకేతాన్ని నేను తెలియపరుస్తాను. తప్పకుండా నువ్వు విజయ తీరాలకి చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను బాధపెట్టి ఆనందపడ్డారో వారందరికీ కూడా నీ విజయమే ఒక గుణపాఠం అవుతుంది. కష్టపడి చదివితే రానిదంటూ ఏ ఉద్యోగం అంటూ ఏది ఉండదు కదా. నువ్వు కష్టపడి చదవకుండా నాకు ఉద్యోగం రావాలి అని నాపై భారం వేస్తే నేనైనా ఆ భారాన్ని ఎలా చేయగలను చెప్పు. నువ్వు కష్టపడి చదివి ఆ భారం అంతా నాపై వేయి, నేను చూసుకుంటాను కదా. నువ్వు ఓపికతో ఉండడం వలన నీకు ఖచ్చితంగా ఆ శ్రీరాముని రక్ష కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సుఖ సంతోషాలు కలిగేటువంటి కాలాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి నాకు నీపై చాలా గర్వంగా కూడా ఉంటుంది. నువ్వు నాపై అపారమైన విశ్వాసాన్ని ఉంచావు. అదే నేను నీ నుంచి కోరుకునేది. నాపై పెంచుకునేటువంటి భక్తిని ఏదో ఒక రకంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి నీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తాను. మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించి నేను మురిసిపోతూ ఉంటాను. ఇక చూసేవారికి కొందరికి చులకన కావచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు అస్సలు బాధపడకు. అలాంటి ఆలోచనతో నీ సమయాన్ని వృధా కూడా చేసుకోకు. వారికి గుణపాఠం కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అంటే నిన్ను నువ్వు అనుకోకూడదు. నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు. మరలా నేను గుర్తు చేస్తున్నాను, నీ కల నెరవేరబోతుంది. నీ సాయి అయిన ఈ తండ్రి నిన్ను అనుగ్రహించబోతున్నాడు. గుర్తుంచుకో తల్లి. నిన్ను ఎగతాళి చేసేవారిని
ఎందరు నీకు కీడు తలపెట్టాలని చూసినా సరే వారి ఆటలు ఇక సాగనివ్వను. వారికి సరైనటువంటి శిక్ష వేసి బుద్ధి చెప్తాను. కాబట్టి నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారు కదండి. సాయి పిలుపు ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి బాబాగారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.